శ్రీరాముడికి ఎప్పుడైనా సరే పారాయణ చేసిన, పూజ చేసిన, లేకపోతే ఏదైనా భజన చేసిన, శ్రీరామ భజన చేసిన, కీర్తనలు పాడిన, ఏం చేసినా అక్కడ మీకు ఆ హనుమ వచ్చి కూర్చుంటాడు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటి అంటే, శ్రీరాముడి ఫోటో దీపాలు ధూపాలన్నీ ఉంటాయి కదండి, దానికి పెడగా అంటే పక్కన ఒక పీట వేసి దాని మీద తెల్లని వస్త్రం ఒకటి పరిచి దాని మీద ఒక 2 పువ్వులు పెట్టి నమస్కారం చేయండి. ఆ ఆసనం ఆంజనేయుడి కోసం. మీరు భక్తి శ్రద్ధలతో చేసేటప్పుడు హనుమంతుడి తాలూకు ఆగమనం మీకు తెలుస్తుంది. ఇది నీ ప్రభు అయినటువంటి శ్రీరాముడు పూజలు అందుకుంటున్నటువంటి ప్రదేశము, నా ఇల్లు కనుక నా ఇంటి రక్షణ బాధ్యత నీదే అని మనస్ఫూర్తిగా శ్రీరాముడికో నమస్కారం, హనుమంతుడికో నమస్కారం పెట్టుకుని చూడండి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తోక ముడిచి పారిపోతుంది.